వాహనానికి 10 మూరల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. రెంకలు వేసే గుర్రానికి 100 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. మదించిన ఏనుగుకు 1000 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. అలాగే మద్యానికి, సిగరెట్కు, మద్యం సేవించి వాహనం నడపడానికి ఎంత దూరంగా ఉంటే నీవు, నీ కుటుంబం, సమాజం అంత క్షేమంగా ఉంటుంది. మనిషి భయం, పొరపాటు అనే తప్పుడు వాస్తు, జ్యోతిష్యం, నకిలీ దేవుళ్ళ వెంట పరుగులు తీయడం వలన చుట్టుముట్టేవే. మనిషి కేంద్ర బిందువుకు తిరిగి రావాలి. లోపలే ఉన్నటువంటి దేవుడి నమ్మకానికి రావాలి. అదే ఆధ్యాత్మికత. బాలబ్రహ్మం గారు, నమస్కారం స్వామి. అర్థం కావట్లేదు స్వామి. మా జీవితాలు, మా ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు స్వామి. మరియు మా ఇంట్లో పిల్లలకి ఎవరికి వివాహాలు కావట్లేదు స్వామి. మా ఇంట్లో పిల్లలు ఎంత చదివినా ఉద్యోగాలు రావట్లేదు, మరియు ఎంత చూసినా వివాహాలు కూడా కావట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం దొరకక మూకుమ్మడిగా మరణిద్దామనుకున్నాము స్వామి. మా మిత్రుడికి ఈ సమస్యలు చెప్పగా అతడు విని మేధావి స్వామీజీ దగ్గరికి వెళితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అతడు చెప్పగా వచ్చాము స్వామి. మీరే ఎలాగైనా పరిష్కారం చెప్పండి స్వామి. నేను ఇప్పుడే సరస్వతి మాతతో మాట్లాడాను. ఆ పరమశివునితో కూడా మాట్లాడాను. సరస్వతి యజ్ఞాన్ని, హోమాన్ని చేయాలి. 1,00,000 రూపాయలు ఈ ఆశ్రమానికి మీరు సమర్పించుకుంటే మీ కుటుంబం యొక్క సమస్యలను ఆ సరస్వతి మాత, పరమశివుడు తీర్చే విధంగా నేను చేస్తాను. శుభం. కాస్తంత తగ్గించి మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామి. ఇది బట్టల షాపో, కిరాణా షాపో కాదు. నువ్వు డిస్కౌంట్ అడుగుతందుకు. ఇందులో నువ్వు డిస్కౌంట్ అడిగితే భగవంతుని అనుగ్రహంలో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఆ భగవంతుని అనుగ్రహంలో నీకు ఏమైనా డిస్కౌంట్ కావాలో చెప్పు. సరే స్వామి, అప్పో సప్పో చేసి మీరు అడిగిన పైకాన్ని నేను సమర్పించుకుంటాను స్వామి. సరే, నువ్వు ఇస్తానన్నావు కదా, శుభం జరుగుతుంది. ఇక వెళ్ళు. సరే స్వామి,